నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాఠశాలల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు, పిల్లల భవిష్యత్తుతో ఆటలొద్దంటూ తల్లిదండ్రుల నిరసనలు. సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలు ఆపబోమని స్పష్టీకరణ. గుంటూరులో ప్రయాణిస్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు, వాహనం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్న డ్రైవర్, క్లీనర్. తెలంగాణలో వర్షాలతో ఉప్పొంగుతోన్న వాగులు, కడెం ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి పోటెత్తుతోన్న వరద. గొట్టబాయ పలాయనానికి భారత్ సహకరించినట్లు వార్తలు, అసత్య ప్రచారమంటూ కొట్టిపారేసిన హైకమిషన్. సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు మూడో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. అనకాపల్లిలో జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు యత్నించిన జీవీఎంసీ జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి సిబ్బందిని కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన కోర్కెల్ని పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. జీతాలు పెంచకపోగా తగ్గించిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. అటు కార్మికుల సమ్మెతో వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 డిమాండ్లతో పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమ్మె జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, 21,000 మేము పెంచుతా ఉన్నామని. ఎవరైనా రోజు రోజుకి ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరుగుతూ ఉంటే జీతాలు పెంచవలసింది పోయి కార్మికులకి ఈ రోజు మొండిచేసి చెప్పి ఉన్న జీతాలు కూడా తగ్గించాలని చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ రోజు ఈ సమ్మె అనేది చేయడం జరుగుతుంది. మన కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం. చెత్త అంతా ఊడ్చి అన్ని లెక్కలేని జబ్బులంతా మేము అంటించుకుంటున్నాం. అయినా సరే ప్రభుత్వం మాపై కనికరం లేదు, ఏదీ లేదు. మాకు రావాల్సిన జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మేము జనాల గురించి అంత బాధపడుతున్నాం కదా, గవర్నమెంట్ కూడా మా గురించి పాలాభిషేకాలు చేస్తాం, కాలు ముక్కుతాం అని చెప్తున్నారు, కానీ మా కడుపులు కొడుతున్నారు. కనీసం మనశ్శాంతిగా తినే తిండి కూడా కరువు అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ గవర్నమెంట్. మాకు వచ్చిన రాయితీలు మీరు ఇవ్వడానికి వెనకాడితే మేము ఎలా పనులు చేయాలా? ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కోరాం. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల చేసిన వాళ్ళకి పరివారం విపరీతంగా పడుతుంది. అందుచేత ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ అనకాపల్లి జోన్ వరకు ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కర్నూలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. మూడో రోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎలాంటి కార్మికుల ప్రయోజనాలని ఇవ్వకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లతో సమ్మెను భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కుదరవు. 21,000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉంటే 15,000 ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా అన్యాయము. పారిశుద్ధ్య కార్మికులకి ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పినటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారి బుద్ధి ఏమైందని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతున్నాం. నేను జగనన్నని నేను విన్నాను, నేను కన్నాను, నేను చూశానని చెప్పి పాదయాత్రలు చెప్పినటువంటి నువ్వు ఈ రోజు ఏమాత్రం కూడా కార్మికుల పక్షాన ఉండకుండా రెగ్యులర్ కార్మికుల జీతాలు కట్ అయినాయి, అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు కట్ అయినాయి, అందరి జీతాలు కూడా కట్ అయ్యి ఈ రోజు కార్మికులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించకుండా వారి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తా ఉంది. పని వర్కర్స్ ని గతంలో కోవిడ్ సందర్భంగా పనిచేసిన వాళ్ళని 180 మందిని తొలగించారు. ఆ 180 మందిని తక్షణ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు మూడో రోజు ఆందోళన బాటపట్టారు. వీరికి కౌలు రైతుల సంఘం మద్దతు తెలిపింది. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ మోకాళ్లపై కూర్చుని సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. కరోనా సమయంలో కార్మికులు చేసిన త్యాగాలను ప్రభుత్వం మరిచిపోవడం బాధాకరమన్నారు. పోరాటం ఉధృతం కాకముందే డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం కాకుండా మీరు తక్షణం ఈ సమస్య పరిష్కరించాలి. మేము ప్రజలకు కూడా ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నాం. కరోనా సమయంలో కార్మికులు ఎంత త్యాగాలు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి. అందుకనే మీరు కార్మికులు చేసే సమ్మెకు మీరు కూడా మద్దతు ఇవ్వాలి. మేమంటే నీకు లెక్క లేదా మాట తప్ప ఏంది పని
ఇంకా 3 రోజులు ఆయన మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేదు. ఉన్నవాదా నువ్వు తమ్ముడు వదిలిపెడతా నువ్వు మమ్మల్ని ఈ టైంలో నువ్వు ఆదుకోకపోతే నెట్టి టైంలో మేము చూడము. ఎక్కడైనా నువ్వు చూడు, మున్సిపాలిటీ అనేది 13 జిల్లాల్లో నేను వెళ్ళి ఒక్కళ్ళు కూడా చూడు. మీరు గెలిచిన వెంటనే మాకు జగనన్న వచ్చాడన్న ఆశతో ఎంతో ఎదురు చూసాము. మాకు ఇస్తానన్న 6,000 కూడా మీరు ప్రకటించారు. 6,000 కూడా ఇవ్వకుండా, ఎలివెన్స్లు ఇవ్వకుండా 9 నెలల బకాయిలు మాకు పెండింగ్ లో ఉన్నాయి. మరి మేమేంటి మేము పనికి రావాలి సార్. రిటైర్మెంట్ అయిన పనులకు వాళ్ళకు కూడా కనీసం పెన్షన్ ఇవ్వటం లేదు సార్. మాకు ఈ సమ్మెను మరి మా కోరికలు తీరే వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడులో ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో వసతులు లేవని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు 5వ తరగతి వారికి ఉండాలి. మా పిల్లలకి రోడ్డు ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులకి కాడ ఉన్న టయానికి మాకు మా చిన్న పిల్లలకి 5వ తరగతి ఇడే ఉండాలా. అటైతేనే మా స్కూల్ కట్టండి, లేకుంటే ఉండాలా, లేకపోతే పోతాం. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. పరిస్థితిని జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. వరదకు సంబంధించిన వివరాలు ధవళేశ్వరం హెడ్వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు వెల్లడించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది, ఉగ్రరూపం దాల్చింది. నదీ తీరం అంతా కూడా వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 15 లక్షల క్యూసెక్లు పైగా ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పూర్తిగా నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో చిక్కుకొని ఉంది. దీనికి సంబంధించి జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా వరదను సమీక్ష చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట హెడ్వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రవాహం ఇంత ప్రమాదకర స్థాయిలో జూలై నెలలోనే వచ్చింది. ఇది ఎన్ని రోజులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే 15.2 అడుగుల దగ్గర ఉంది. 15,20,000 క్యూసెక్స్ల నీళ్ళనైతే వదలటం జరుగుతుందండి. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ పైన ఎగువ నుంచి వస్తున్న వర్షాల వల్ల కానీ, పోలవరం నుంచి, భద్రాచలం నుంచి వస్తున్న ఇన్ఫ్లో వలన ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక రావాలంటే 17.75 అడుగులకి రావాలి. అలాగే 17 లక్షల అబవ్ వచ్చినప్పుడు మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే 2వ ప్రమాద హెచ్చరిక జరుగుతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఇంకా ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది? అంటే పైనుంచి ఇంత వర్షాలు పడటం వలన ఇంకొక 2 రోజులు 3 రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చండి. అది కాకుండా మనకి ఈసరికి కిందకి వెళ్ళవలసింది కూడా ఈ పౌర్ణమి వలన టైడల్ వేవ్స్, సముద్ర టైడల్ వేవ్స్ వలన కొంచెం స్లోగా వెళ్ళటం జరుగుతుంది. ఏ ప్రాంతాల నుంచి ఈ వరద ప్రవాహం వస్తుంది? ఇంకా ఆ ప్రాంతంలో వర్షం సంబంధించి మీకు జలవనరుల శాఖ అట్లాగే సిడబ్ల్యూసి ఇచ్చిన హెచ్చరికలు ఇంకేమన్నా ఉన్నాయా? మనకి రెయిన్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఇంకొక 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. తర్వాత మనకు భద్రాచలంలో మొన్నటి వరకు ఉన్న లైలు కొంచెం మళ్ళీ స్లైట్గా పెరుగుతుంది. 51.2 దగ్గర వచ్చి నెమ్మదిగా పెరగటం మొదలుపెట్టింది. కాబట్టి మనం ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు భద్రాచలం నుంచి ఇక్కడ రావడానికి 18 గంటల టైం పడుతుంది. ఈ 18 గంటల లోపల ఇక్కడ మేము అన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే ఏటిగట్ల విషయంలో కానీ ఇతర ముందస్తు చర్యలు అన్నీ కూడా తీసుకొని ఫ్లడ్ మెటీరియల్ దానికి సంబంధించిన పెట్టి ఉంచి ఎక్కడైతే ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర మా స్టాఫ్ను పెట్టడం జరిగింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా మేము తీసుకొని అప్రమత్తంగా అధికారులందరూ కూడా ఉండటం జరిగిందండి. చాలా ప్రాంతాల్లో స్లూయిజులు ఇంకా కొంత రక్షణ ఎలా ఉంది, అట్లాగే కొంత బలహీనమైన ప్రాంతాలు ఉన్నాయి. గోదావరి ప్రవాహం వెనక్కి మల్లుతున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల మీ శాఖ తరపున ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేము ఎక్కడైతే ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయో ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అలాగే ఈ స్లూయిస్ల దగ్గర కూడాను శాండ్ బ్యాగ్స్ అని అన్నీ పెట్టుకొని కూడా సిద్ధంగా మా స్టాఫ్ను పెట్టి ఉంచాము. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే దాన్ని మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా మా స్టాఫ్ మేము ఉందామని తెలియజేస్తానండి.
గోదావరి పరివాహ ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం దాదాపు దిగ్బంధం అయింది. లంక గ్రామాలన్నీ కూడా వరద గుప్పిట్లో ఉన్నాయి. ప్రజలందరికీ ఈ రాకపోకలు సాగించే వారికి మీరు ఇచ్చే విజ్ఞప్తి ఏంటి? ఈ రెండో ప్రమాద హెచ్చరిక ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లంక గ్రామాల ప్రజలని పోలీసు రెవెన్యూ వారితో మేము ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నాం. పరిస్థితి ఇంకా ఇదే విధంగా ఉండింటే మాత్రం లంక గ్రామాలను కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఇది గోదావరిలో వరద ప్రవాహానికి సంబంధించి జలవనరుల శాఖ అధికారి ఈఈ కాశీ విశ్వేశ్వరరావు చెప్పిన వివరాలు. ఈ ప్రమాదకరమైన ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు నీటిలోనే నానుతున్నాయి. ఎగువ నుంచి వరద స్వల్పంగా తగ్గినప్పటికీ లంక గ్రామాలు మాత్రం ఇంకా తేరుకోలేదు. సముద్రంలోకి భారీగా నీటిని విడిచిపెట్టిన నేపథ్యంలో కోనసీమలోని ఊడిమూడి లంక, జి పెదపూడి లంక, అరికెలవారిపేట, బూరుగులంక, అయోధ్యలంక, పెద్దమల్లంక, అయినవిల్లి గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆయా ఊళ్లలోని ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరికొంతమంది మోకాలి లోతు నీటిలోనే నడుచుకుంటూ, ఇంకొంతమంది పడవల్లో ప్రయాణిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లా మురుమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద వృద్ధ గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం నుంచి వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తింది. వరద ప్రవాహంతో 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది పక్కనున్న శ్మశాన వాటిక, ఇళ్లు నీట మునిగాయి. అన్నంపల్లి వద్ద వరద నీరు సుడులు తిరుగుతూ సముద్రంలోకి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్విడేట్ అంచును తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. వరదల వల్ల సమీపంలోని లంక భూములు నీట మునిగాయి. భారీ వర్షాలకు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో కొండవాగులు, జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో భూపతిపాలెం జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో 2 గేట్లను అధికారులు ఎత్తారు. జలాశయం నుంచి దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఫలితంగా దిగువన ఉన్న రంప, పందిరి మామిడి, పోలవరం వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో గిరిజనుల రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరకలెత్తుతోన్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా, చెరువులు, కుంటలు మత్తడి దూకుతూ ఉండగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిగా నిండి వరద దిగువకు ఉరకలెత్తుతోంది. భారీ ప్రవాహంతో భారీ తరహా ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతూ ఉండగా కొన్ని ఇప్పటికే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగి ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తోంది. ఉదయం 8 గంటలకు 51 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరిలో ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తుతోంది. భద్రాచలంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. అక్కడున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం మండలాలతో పాటు దిగువన ఉన్న ముంపు మండలాల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,45,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతూ ఉండగా 34 గేట్ల ద్వారా 2,17,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 14,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,087 అడుగుల నీటి మట్టం, 75 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కృష్ణా పరివాహక ప్రాజెక్టులోకి వరద సాగుతోంది. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల జలప్రదాయిని శ్రీశైలం వైపు పరిగెడుతోంది. మరికొద్ది గంటల్లో ఆ నీరంతా ప్రాజెక్టులోకి చేరనుంది. కృష్ణా ఉపనది పాలేరు ఉరకలెత్తుతోంది. ఎగువ వాగుల నుంచి వస్తున్న వరదతో పూర్తిగా నిండుకుండలా మారింది. 4 గేట్ల నుంచి పాలేరు నీరు మత్తడి దూకుతుండగా ఆ జలాలు ప్రకాశం బ్యారేజీ వైపు వడివడిగా కదులుతున్నాయి. నిన్నటి వరకు నిర్జీవంగా ఉన్న జలాశయం నేడు నిండుకుండలా మారింది. ఖమ్మం జిల్లాలోనే రెండో అతిపెద్ద జలాశయం వైరా కూడా జలకళతో తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో మత్తడి దూకుతోంది. హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ కు 250 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1786 అడుగులు ఉంది. హిమాయత్ సాగర్ కు వచ్చే వరదను మూసీలోకి విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ కు వస్తున్న నీటికి సమానంగా తూముల ద్వారా బయటకు వెళుతున్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి వరద నీరు వస్తోంది. కడెం ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 1995 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్ రూంలోకి వరద నీరు చేరింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతూ ఉండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడెం పరివాహక ప్రాంత 15 గ్రామాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. మరోపక్క కడెం ప్రాజెక్టును తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఖానాపూర్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసిన కేసీఆర్ కడెం ప్రాజెక్టులో వరద పరిస్థితిపై ఆరా తీశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముంపు గ్రామాలు సహాయక చర్యల్ని కేసీఆర్ కు ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్లో వర్షాలు తగ్గినా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది. మహారాష్ట్రలోని నాసిక్తో పాటు పలు జిల్లాల్లో వరద పరిస్థితి దారుణంగా ఉంది. ముంబైలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. సబ్వేలను వరద ముంచెత్తింది. మరొక నాసిక్ జిల్లాలో కొన్ని రోజుల నుంచి కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. నాసిక్ జిల్లాలోని చనక్పూర్, హరన్బారీ డ్యాం గేట్లను తెరవడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. గుజరాత్లోనూ వర్షాలు కొంతమేర తగ్గినా వరద పరిస్థితి తీవ్రంగానే ఉంది. నవసారి జిల్లా కేంద్రం వరద గుప్పెట్లోనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు, దుకాణాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీధులన్నీ వరద కాల్వల్ని తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అపార్ట్మెంటు సెల్లార్లు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో అపార్ట్మెంటు వాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు.
ఉత్తరాఖండ్లో ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ ఉదయం చమోలి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ రహదారిపై రాకపోకల్ని నిలిపివేశారు. రోడ్డు పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విద్యుత్ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. విజయవాడ భానునగర్లో నిన్న గజ్జి మాలకొండయ్య సుశీల దంపతులు విద్యుదాఘాతం కారణంగా మృతి చెందారు. మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన మాలకొండయ్య విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆయన్ను లేపేందుకు వెళ్లిన భార్య సుశీలకు కూడా కరెంటు షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యుత్ శాఖ ఎస్సీ శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రారంభంతో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అసలు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి ఏంటన్నది మనతో మాట్లాడేందుకు విద్యుత్ శాఖ ఎస్సీ శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా విద్యుత్ స్తంభాల దగ్గర కానీ లేకపోతే కరెంటు సమస్య కానీ వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళకూడదు, ముఖ్యంగా ఇనుప స్తంభాల దగ్గరికి. అలాగే మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి అల్యూమినియం తీగలు కానీ లేకుంటే జిఐ లీడ్స్ కానీ ముట్టుకోవడం జరగకూడదు. అలాగే ముఖ్యంగా సర్వీస్ వైర్ల మీద బట్టలు ఆరేయడం కానీ అది కూడా చేయకూడదు. అట్లాగే ఈ తడి బాత్రూంలోంచి ఆ తడి చేతులతో వచ్చి స్విచ్లు వేయడం కానీ చేయడం వలన కూడా షాక్ కొట్టి చాలా చోట్ల మన ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే మనం చూస్తున్నాము సెల్ ఫోన్ ఛార్జింగ్ అప్పుడు కూడా ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రజలు ఈ వర్షాకాలంలో ఎక్కడ కనపడినా కానీ తెగిపోయిన విద్యుత్ తీగలు తగలకూడదు. అలాగే ఇనుప వైర్లు కానీ ఇనుప స్తంభాలు కానీ ముట్టుకోకూడదు. ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా కనపడితే వైర్లు, అలాగే స్తంభాల మీద వైర్లు ఆ తెగి క్రాసారం మీద అవి పడి ఉంటాయి. అవి కూడా ఏదన్నా మా వినియోగదారులు గమనిస్తే వాటికి సంబంధించి మాకు 1912కి తెలియజేయాలి. లేకుంటే సమీపంలో మేము ఈ మధ్య కాల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసాం, వాళ్ళకైనా తెలియజేయచ్చు. రైతులు మోటార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు విధిగా వాళ్ళు గ్లౌజులు వేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఈ వర్షాలు నీళ్ళలో ఉండి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు విద్యుత్ ప్రమాదాల బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు గ్లౌజులు విధిగా వాడాలి. స్టార్టర్ పట్టుకునేటప్పుడు కానీ అలాగే మోటార్ ఆన్ చేసేటప్పుడు కానీ ఇవి చేస్తే చాలా వరకు వాళ్ళు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఈ కరెంటు హెచ్చుతగ్గుల వల్ల కూడా కరెంటు షాక్ కొట్టే అవకాశం ఉందంట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కరెంటు పోయినా సరే కరెంట్ షాక్ కొడుతూ ఉంటాయి. కొన్ని మీటర్స్ కావచ్చు లేకపోతే స్విచ్ బోర్డులు కావచ్చు, అలాంటి అవకాశం ఏమైనా ఉందంటారు? అవి జనరల్గా అంటే వాటికి అవకాశాలు ఉన్నాయండి. మాకు కొన్ని చోట్ల సింగిల్ ఫేజ్ డిటిఆర్స్ ఉన్నాయి. వాటికన్నా అర్థింగ్ అని సరిగా పనిచేయకపోయినప్పుడు ఆ న్యూట్రల్లో కూడా వోల్టేజ్ వచ్చేసి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అక్కడక్కడ చూస్తున్నాము. మీరు అడిగినట్లు వర్షాకాలంలో చెట్లకి లైన్ల కింద కూర్చోకూడదు. ఇప్పుడు మొన్న ఆదివారం ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుడివాడలో ఒక ఎల్టీ లైను చెట్టుబడి అది తెగి దాని కింద ఉన్న 55 సంవత్సరాల ఒక మహిళ చనిపోయింది. ఇట్లా కాబట్టి ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ తీగల సమీపంలో కింద కానీ అత్యవసరమైతే ఏదో దారిలో పోతుంటే తప్ప మిగతాప్పుడు వాటి చుట్టుపక్కల ఉండకూడదు. మినిమం 3 మీటర్స్ బయట ఉంటే బెటర్. మనం మొత్తంగా వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో కరెంటు షాక్ కొట్టి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్సీ శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. అలాగే తడి బట్టలతో కానీ లేకపోతే తడి చేతులతో కానీ ఎవరు కూడా ఫ్యాన్లు స్విచ్లు అలా అటువంటివి వేయొద్దు. అలాగే రైతులు కూడా పొలాల్లో వెళ్ళే రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షపు నీటిలో పనిచేస్తారు కాబట్టి రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలి. మోటార్ స్విచ్ ఆన్ చేసేటప్పుడు తప్పనిసరిగా చేతికి గ్లౌజులు వేసుకోవాలంటూ కూడా ఎస్సీ చెప్తున్నారు. మొత్తంగా ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా కరెంటుతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎస్సీ శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషు శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. గుంటూరు శివారు నల్లపాడు రోడ్డులో వెళుతున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ హుటాహుటిన లారీ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. అప్పటికే లారీ సగానికి పైగా కాలిపోయింది.